నమస్కారం జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। తొలి ఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహణ। జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ టీం పనిచేస్తుందన్న నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఏఆర్ దామోదరం। ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ గాంధీనగర్ నందు ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్లమెంటు సభ్యులు మాగంట శ్రీనివాసరెడ్డి। ఈ సందర్భంగా ఉషోదయ సూపర్ మార్కెట్ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు। అనంతరం రిబ్బన్ కట్ చేసి సూపర్ మార్కెట్ను అతిథులు ప్రారంభించారు। ఒంగోలు నగర ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన నిత్యావసర సరుకులు మరియు ఇతర వస్తువులను అందించేందుకు కృషి చేయాలని వారు కోరారు। అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు। వెనకబండి వెనకపోతే అందరికి వస్తుందా? వెనక్కి జరగండి, అందరికి వస్తుంది। ఇది పక్క వచ్చేది వెనకరా, అందరికి వస్తుంది। వెనకండి నిర్వాహకులు రమ్మను సార్, ఒక్క నిమిషం నిర్వాహకులు రాని సార్, యుగంధర్ గారు వాళ్ళు నిర్వాహకులు రాండి, వాళ్ళు రాండి, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి। భద్రులు గారు సత్యమసీమహే వసోనాగం సార్ కొద్దిగా వెనక్కోండి। గ్రూప్ ఫోటో ఉండండి। సూపర్ మార్కెట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది। దానికి మన యుగంధర్ గారు వాళ్ళ 30 షాపులు కంప్లీట్ చేసుకొని 31వ ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన హనుమంతరావు గారు, మురళీధర్ గారు, ఇంకా చాలామంది మన ఆయుటర్ గారు, బాలా గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం। మన యుగంధర్ గారు 30 షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి। మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి 5.8% డిస్కౌంట్లో కూడా 4% డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని మంగమూరు రోడ్లో పెట్టారు। ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి। ఎప్పుడు క్వాలిటీగా ఉండేది, క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకిచ్చే ప్రొడక్ట్స్ని కూడా మీరు చూసుకొని దీన్ని కూడా అందరూ కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఇలాంటివన్నీ కూడా రావాలి, ఒంగోలు ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా। అలాంటిది మనల్ని యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటాం। ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖమైన
డిపార్ట్మెంటల్ స్టోర్ ఉషోదయ డిపార్ట్మెంటల్ స్టోర్ అనేది దాదాపు 30 బ్రాంచులు ఓపెన్ చేసి 31వ బ్రాంచ్గా ఒంగోలు పట్టణంలో ఈరోజు గౌరవనీయ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇది జరగడం అనేది ఎంతో సంతోషం. ఈ ఆడిటర్ గారు బారా గారు దీనిని కార్యనిర్వాహకులు మండల యుగంధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తూ ఒంగోలు పట్టడానికి అన్ని హంగులు అనేది వస్తూ ఉన్నాయి. 31వ బ్రాంచ్ ఒంగోలు మంగంబర్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తూ 31st బ్రాంచ్ మన ఒంగోలు స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ యుగంధర్ గారి ముందుగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, పున్నం మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2005లో స్థాపించాము. అప్పటి నుంచి 2017 నుంచి ఎక్స్పాన్షన్ పోయాము. ఇది 31వ బ్రాంచ్. మా కస్టమర్లు బలం, అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం. వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ కొన్న సరుకులు ఇంటికెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ టీం పనిచేస్తుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఏఆర్ దామోదరం అన్నారు. ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఘన స్వాగతం పలికారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉందని, గతంలో మార్కాపురంలో ట్రైనింగ్ డీఎస్పీగా పనిచేశారని, అలాగే 3 సంవత్సరాల నుండి పీటీసీలో ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నానని అన్నారు. జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నదని, ప్రధానంగా గాంజా, డ్రగ్స్ అరికట్టేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం పోలీసు వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చని, పోలీసులు వారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉందని, గతంలో మార్కాపురం ట్రైనింగ్ డీఎస్పీగా పనిచేశానని, అలాగే 3 సంవత్సరాల నుండి పీటీసీలో ప్రిన్సిపల్గా వ్యవహరించానని అన్నారు. జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నదని, ప్రధానంగా గాంజా, డ్రగ్స్ అరికట్టేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం పోలీసు వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు అని, పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ దామోదర్కి ఏఎస్పీ నాగేశ్వరరావు, ఐఆర్ఐఎస్పీ అశోక్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకి మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి
ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీంని అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు జరిగిన కాపు టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కొల్లా నారాయణ సభా అధ్యక్షతగా వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపు టీచర్స్ ఫెడరేషన్ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు 90% పైగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ గెలుపు కోసం శ్రమించారని అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారని ఆరోపించారు. ఒంగోలుకు తిరిగి మరలా పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. ఆగిపోయిన అభివృద్ధి పనులతో పాటు ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు కల్పించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గంజాయి రహిత ఒంగోలుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురైన స్థలాలను విచారణ చేపట్టి వాటిని తిరిగి బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిపాదించిన కాపు హాస్టల్కు అవసరమైన స్థల పరిశీలన చేపట్టి వీలైనంత త్వరగా స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావును అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అభినందనలు. అలాగే ఏపీ కార్పొ ప్రకాశం జిల్లా కార్యక్రమం చేశాము. అలానే రియాజ్ అంటే మా ఇంట్లో మనిషి. టీచర్లకి అల్ప సంతోషులు. ఒక అద్భుతమైన సంతోషం ఏంటంటే ఏ సన్మాన కార్యక్రమాన్ని ప్రజలు ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారు, 60 దాటారు. ఈ 5 years లో కూడా ఒక మంచి పాలన చూడాలని చెప్పి
మంచితనము, నిబద్ధత, అభివృద్ధి, సభ్యత, సంస్కారాలు మాన్యుడితడు దాన కర్ణుడుగా సాగు దైవమితడు శ్రీ జనార్దన. నారాయణ విద్యా సంస్థలు నారాయణ సార్ గారికి, శైల్య మేడం గారికి కాట్వా నుంచి అభినందనలు ఒకసారి చప్పట్ల ద్వారా. శాసనసభ్యులు గారికి వారి సంస్థల నుంచి చెక్ అందజేశారు. మీ కుటుంబానికి అభినందనలు సార్. ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభా అధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా పెద్దలు రియాజ్ గారు, పెద్దల మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దల గోరింట రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీను గారు, పనేంద్రే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకోసారి మాత్రం ఇది రెండోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సన్మానం ఇదంతా కూడా. ఇంకెక్కడా కూడా మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది, ఇవాళ కూడా ఇబ్బందిగా సివిఎం క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా రాకుండా ఉంటానని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. మా నారాయణ గారు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలప్పుడు నారాయణ గారు ఇంటికి వెళ్ళాను, అంటే వేరే కారులో వెళ్ళా, మన కారులో కూడా కాకుండా వెళ్ళి నారాయణ గారి ఇంట్లో కూర్చొని ఇంకొక 2-3 టీచర్స్ వచ్చారు. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మా దగ్గర తిరగకపోయినా చాలామంది ఒక యూనిటీగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళేసి టీచర్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెషర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీసు ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్కూటీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా నేను ఇంకా ఒక నెల అయితే అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఏదంటే ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ వచ్చి కలిసేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. ఒక నెల 2 నెలలు అయిపోతే అన్నీ కూడా స్ట్రీమ్లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకొని మనకి మేజర్ సమస్యలు ఇంకోలో ఏమున్నాయో తప్పకుండా అవన్నీ కూడా తీర్చేదానికి పోయినసారి 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు అనుకున్నాం, అది 80% కంప్లీట్ అయింది, అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల లోపలే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు
ఒంగోలు సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలవటం ఇవన్నీ కూడా లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా కన్సల్టెంట్ని పిలిచాం. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. దాన్ని తయారు చేసి ఎంత అవుద్దో చూసి అది కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. పూర్తిగా మళ్ళా ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా తీసుకొస్తాం. ఎక్కడా కూడా గంజాయి లేని వాతావరణాన్ని తీసుకొస్తాం. రౌడీజం లేని తీసుకొస్తాం. ప్రశాంతమైన ఎవరి స్థలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండేటట్టే చేస్తాం. స్థలాలు కబ్జాలు అయిపోయినాయి, మళ్ళా పోయి ఈసీలు చూసుకోవటం, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా సైట్ ఉందా లేదా అని ఆన్లైన్లో చూసుకోవటం, ఆ పద్ధతి తీసుకురాం. ఎవరైతే స్థలాల్లో తేడాలు జరిగాయో అది ఎంక్వైరీ చేసి ఎవరు అయితే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినవి కూడా వెనక తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పాత వాతావరణాన్ని ఒంగోలులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పనిచేస్తాం. మార్పు తీసుకొచ్చి అందరిని కూడా సాటిస్ఫై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణపనం కట్టుకున్నా ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తాను. ఎందుకంటే రాత్రి మొదలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏదైనా టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏదైనా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతలు చేశారు ఈ గూండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ, నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 1 ఎకరా 2 ఎకరాలు అనేది కాదు, ఎంత అయితే వాళ్ళు కూడా ల్యాండ్ ఇప్పుడు దూరంగా అయితే ఖచ్చితంగా ఇస్తాం కాదు. మనకి ఇప్పుడు లేఅవుట్ ఒకటి మన ఎక్కువ చేసిన ఆయన దగ్గర కానీ దాన్ని కూడా అక్కడ అవకాశాన్ని బట్టి దాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనకి స్టేడియం కూడా లేదు, తిరులైని కూడా సైట్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో మనకు కూడా హాస్టల్ ఉండేటట్టుగా దాన్ని ఖచ్చితంగా నా వంతు చేస్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. హాస్టలే కాదు, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీరు రండి. నా వల్ల అయినంత వరకు నేను తప్పకుండా చేస్తాం. అది మీరు ఏదో వచ్చేసి లేకపోతే దానికి ఎవరో మళ్ళీ మిడిల్ పర్సన్, నేను అదే ఎప్పుడు చెప్పేది. ఎందుకంటే నాకు పోయినసారి ఉండేటప్పుడు 5వ సంవత్సరంలో అయిపోయిన తర్వాత వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒక అతను తీసుకొచ్చాను, ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చాను. ఇట్లా దళాలను నమ్ముకోవాలండి, అవసరం లేదు. నేను ఇక్కడే ఉండేటప్పుడు డైరెక్ట్గా రండి, కలవండి. అది కరెక్ట్గా ఉంటే మాత్రం 100కి 100 రూపాయలు చేస్తామని చెప్పేసి కూడా. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా సాగాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వార్ల మూలమూర్తులను సర్వాంగ సుందరంగా మళ్ళీ చదవనా. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వార్ల మూలమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవములకు చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం మళ్ళీ ఒకసారి చదవనా.
కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివార్ల మూలమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు ప్రాంగణానికి చేరుకున్న భక్తులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చక్కగా ఆచరింపజేశారు. కార్యక్రమంలో భాగంగా భక్తి శ్రద్ధల నడుమ వ్రత కథను ఆలకించిన భక్తులు క్రతువు పూర్తి అయిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు శ్రీ ధరాచార్యులు, ఈఓ రజనీకుమారి సిబ్బంది పాల్గొన్నారు. అవి తిని బతుకుతాయి, కానీ మనం కాబట్టి ఆ చీమలు పురుగులు మన ఇంట్లో ఉన్న చక్కగా ముందుగా గణపతి ఆరాధన, ఇందాక విశ్వక్షేణ పూజ చేసుకున్నారే గణపతి ఆరాధన చేసుకుని అయ్యా ఫలానా నిమిత్తం మేము ఈ పూజ చేసుకుంటున్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు కలగకుండా ఆపదలు లేకుండా వరుణ్ దేవత ఆరాధన అంటే శక్తి లేని వారైతే రాగిది కానీ ఇత్తడిది కానీ మరీ శక్తి లేకపోయినా మట్టి పాని గో క్షీరంతోనూ 4 రకాల పండ్ల రసాలతోనూ చక్కగా స్వామివారి అక్కర్చండి. మరలా సూత మహాముని సోనగాది మహర్షికి ఇట్లా చెప్పసాగారు. ఎంతో ఉత్తమమైన వాడు, ఎన్నో పురాణాలు నేర్చుకున్న మంచి పండితుడు. నీ చేసుకుంటూ ఆ దేవుడికి చేసిన పూజలో భిక్షయాటన చేస్తూ ఉంటాడు. కానీ ఆ బ్రాహ్మణోత్తరం కళలో ఆ స్వామి యొక్క రూపాన్ని చూసుకుంటూ, ఆ స్వామి నా రాకకు కారణం భూలోకంలో ఉన్న ప్రజలు నానా రకాల ఇబ్బందులు, వాళ్ళ ఇబ్బందుల నుంచి తొలగడానికి ఏమైనా పూజ కానీ ఏమైనా వ్రతం కానీ ఉందా అని అడిగేసరికి అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో నవ్వి, నాయన అది సత్యలోకాలు పాలించేవాడు సత్యదేవుడు, సత్యాత్ముడు, సత్య పుంగవుడు, సత్యనారాయణుడు నాయన. ఆ స్వామి యొక్క పూజ చేస్తే, ఆ వ్రతం చేస్తే ఎటువంటి వారికైనా ఏ దోషాలున్నా ఏ బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా తొలగి సుఖమైన జీవితాన్ని గడుపుతాడు అనగానే అబ్బా ఒక స్వామి దగ్గర ఒక పాయింట్ దొరికింది, చేసుకోవాలి, ఆ వ్రతానికి ఏం కావాలి అని అడిగేసరికి మహావిష్ణువు ఇట్లా అంటారు, నాయన భూలోకంలో పూలకు కొరత, పండ్లకు కొరత, ధనానికి కొరత, ధాన్యానికి కొరత అనేసరికి కాదు స్వామి, వారితో చేయించే బాధ్యత నాది, చెప్పండి అని చెప్పేసి ఆ స్వామి వారిని అడుగుతారు నారద మహాముని. ఆయన లేచి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యావందన గావించి గోమయంతో ఇళ్ళగాలి, అంటే గోమయంతో అలగడం వల్ల చిన్న చిన్న పురుగులు పాములు అలాంటివి రాకుండా గోమయం వల్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. తొలి ఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహణ. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ టీం పనిచేస్తుందన్న నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఏఆర్ దామోదరం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.